మనకు ప్రెగ్నెన్సీలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ప్రెగ్నెన్సీని ఫస్ట్ 3 మంత్స్ ఒకలాగా, సెకండ్ 3 మంత్స్, లాస్ట్ 3 మంత్స్ అలా ట్రైమిస్టర్స్‌గా డివైడ్ చేస్తాం. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. ప్రతి ట్రైమిస్టర్‌లో ఒక స్ట్రగుల్ అనమాట. ఒక హర్డిల్. సో, ఫస్ట్ 3 మంత్స్ ఒకలాగా ఉంటుంది. తర్వాత 3 మంత్స్ ఒకలాగా ఉంటుంది. తర్వాత 3 మంత్స్ ఒకలా ఉంటుంది. సో, ప్రెగ్నెన్సీలో ఒక ఎమోషనల్‌గా కొంతమంది చాలా ఎమోషనల్‌గా బ్రేక్ డౌన్ అవుతా ఉంటారు. సో, చిన్న చిన్న విషయాలకి ఏడుస్తూ ఉంటారు. చిన్న చిన్న వాటికి అలుగుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి గలాటలు పెట్టుకుంటా ఉంటారు. సో, ఎమోషనల్‌గా వాళ్ళకు చాలా వీక్ ఉంటారనమాట. సో, ప్రతి చిన్న విషయమైనా సాడ్ అయినా బాధపడిపోతూ ఉంటారు. ఆనందమైనా తట్టుకోలేరు. సో, ఈ ఎమోషనల్‌గా మనకు స్టెబిలిటీ ఉండాలంటే మెడిటేషన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో, ఫస్ట్ 3 మంత్స్‌లో ఏమేమి సింప్టమ్స్ ఉంటాయి? ఈ హార్మోన్స్ వల్ల మనకి హార్ట్ బర్న్, అసిడిటీ రావడము, మార్నింగ్ సిక్‌నెస్సు, నాసియా అలా అంతా ఉంటాయి. సో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలన్నా, సో, ఈ అసిడిటీ తగ్గాలన్నా, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గాలన్నా కూడా యోగా, మెడిటేషన్ చాలా హెల్ప్ అవుతాయన్నమాట. సో, సెకండ్ ట్రైమిస్టర్‌లో మనకు బ్యాక్ పెయిన్ రావడము అండ్ మజిల్ స్టిఫ్‌నెస్ రావడము అండ్ పైకా అంటారు. సో, ఏవేవో తినాలనిపిస్తా ఉంటది. అండ్ వీటి వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలన్నా కూడా మెడిటేషన్. సో, మెడిటేషన్ ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇవ్వడము, మనకు ఒక వెల్ బీయింగ్ లాగా ఉంటుందన్నమాట. సో, ఈ పైకా మనకు అబ్నార్మల్ అవి తినాలి, ఇవి తినాలి అవన్నీ తగ్గుతాయి. స్లీప్ కాస్ట్ చేస్తుంది. అండ్ మైండ్ ప్లెజెంట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మెడిటేషన్ మీ ఇష్టమైన వాళ్ళతో చేసుకోవాలి. ఒక గ్రూప్ యాక్టివిటీగా పెట్టుకొని చేసుకోవాలి.